ఈ యేసయ్య రక్తం కిందకు వస్తే, యేసయ్యా నా పాపం క్షమించు, యేసయ్యా తెలుసో తెలియక అతిక్రమం చేశాను, తెలుసో తెలియక వాక్యాన్ని మీరాను, వాక్యానుసారంగా జీవించవలసిన నేను వాక్యానికి విధేయతను చూపించలేకపోయానయ్యా, నన్ను క్షమించు ప్రభా అని అంటారేమోనని చెప్పి నీ కొరకు నా కొరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి సశరీరుడిగా పంపించాడు. ఆయన వచ్చాడు, నీ కొరకు నా కొరకు శిలువలో బలైపోయాడు. ఆయన ఎవరి రక్తమంతా మనకు చెందించబడింది. నా ప్రియమైన సోదరి, నా ప్రియమైన సోదరుడా, ఈ రోజైనా దేవుని వాక్యాన్ని విసర్జించి బ్రతుకుతావా, లేకపోతే దేవుని వాక్యానికి లోబడతావా? దేవుని వాక్యానికి లోబడి పాపాన్ని ఒప్పుకొని యేసయ్య రక్తంలో పరిశుద్ధపరచబడి కడగబడి నువ్వు నీతిగా యథార్థంగా బ్రతికితే నువ్వు వర్ధిల్లుతావు. ఒకవేళ అలా కాకుండా ఏదో యథోస్థితిగా దేవుని మందిరాన్ని